చెప్తాను వెళ్తారు. ఆపండి పెద్దలా చెప్తాను వెళ్తారు. ఆపండి. హలో, ఎవరు? ఈ శ్రేయోభిలాషిని. శ్రేయోభిలాష, రాంగ్ నెంబర్. హలో, చెప్పాను రాంగ్ నెంబర్ అని. నువ్వెవరో నాకు తెలియదు. కానీ నువ్వు నాకు తెలుసు. సరే, ఇప్పుడేంటి? ఒకసారి వెళ్ళి బెడ్ కింద చూసుకో. హలో, డబ్బేమి ఎవరు నువ్వు? చెప్పాను కదా నీ శ్రేయాభిలాషినని. సరే అని నీకెలా తెలుసు డబ్బున్నట్టు? అది తర్వాత కానీ ఈ డబ్బులు మీకు కావాలంటే నేను చెప్పినట్లు చెయ్యి. సరే, ఏం చేయాలో చెప్పు. నువ్వు కాదు, మీరు, అదే మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా చెప్పాను మీరు ఎప్పుడు కలుసుకునే ప్లేస్కి రమ్మని. అక్కడికి వచ్చాక తరువాయి భాగం. ఎవడ్రా వాడు? ఏమోరా, నువ్వెవరని కుచ్చి కుచ్చి అడిగినా నీ శ్రేయోభిలాషిని అంటున్నాడు రా. వారి పేరు చెప్పట్లేదు. అరే శశి, నువ్వేమంటావురా? ఏమోరా, డబ్బుల విషయం మనకు తప్ప ఇంకెవరికి తెలియదు కదా. సరే, వెయిట్ చేసి చూద్దాం. ఇంతవరకు ఏమైనా తినేసి తింటుందా? ఆకలి అవుతుంది. ఇందాకే కదరా తిన్నావు, తింటున్నావు, మళ్ళీ ఆకలి అంటున్నావు ఏంట్రా? ఏంటోరా, టెన్షన్ లో ఉన్నప్పుడు ఎంత తిన్నా ఆకలిస్తూ ఉంటుంది. అవును, టెన్షన్ మరి. అయినా నీ సైజ్కి ఆ తిండికి ఏమైనా పోలిగా ఉందా? చాలరా, ఆపండి మీ గొడవ. టెన్షన్లో ఉంటే మనం ఈ మ్యాటర్ ఎవరికి చెప్పలేము, ఎవరి సహాయం తీసుకోలేము. సరేరా రాకేష్, ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. స్విచ్ ఆఫ్ రా. అరే, నా ఫోన్ తో ట్రై చేయాలరా. వీడేంట్రా మనకు టెన్షన్ లో టెన్షన్. వాడు ఎవడోరా, మనతో గేమ్స్ ఆడుతున్నాడు రా. వాడేరా, వాడే. నువ్వు మాట్లాడరా. హలో, నువ్వు చెప్పినట్లు ఇక్కడికి వచ్చాం. మాతో ఆటలు ఆడుతున్నావా? మీతో ఆటలా ఇంకా మొదలవ్వలేదు. సరే, మేమేం చేయాలో చెప్పు ఇప్పుడు. ఇప్పుడు మీ ముందు ఒక బ్లాక్ షర్ట్ వేసుకొని ఒకడు మిమ్మల్ని చూస్తూ వెళ్తాడు. అతన్ని ఫాలో కాండి, అంతే. వీడు మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. మగవాడిలా నటిస్తే వదిలేస్తాననుకున్నావు. అరే, వీడు ఏమంటున్నాడో నాకు అర్థమైంది. వాడి ఫోటో ఇస్తే వాడిని కనుక్కొని మనకు చెప్తానంటున్నాడు. రే, మనం ఇక్కడ రప్పించడానికి వీని వాడుకున్నాడు రా. ఇంకేమైనా చెప్పాడా? హలో, ఏంటిది? ఇక్కడికి ఎందుకు రప్పించావు? ఏం చేయాలో చెప్పు. అక్కడ సమాధులు కనబడుతున్నాయి కదా, పూలు వేసి దండం పెట్టుకోండి. అరే పండు, వెళ్ళి పూలు తీసుకురారా.
శశి ఫోన్ చేయరా, ఫోన్ చేయరా. హలో, ఏంటిది? మాతో ఇవన్నీ ఎందుకు చేయిస్తున్నావు? నీకు మాకు సంబంధం ఏంటి? మమ్మల్ని ఏం చేయాలను? ప్రశ్నలు నావి, సమాధానాలు మీవి. మీకు నాకు ఉన్న సంబంధం రుణ సంబంధం. అయినా మిమ్మల్ని ఏమైనా చేయాలనుకుంటే ఇంతగా నా టైం వేస్ట్ చేసుకోను. సరే, మీ డబ్బు అదే అక్షరాల 10 లక్షలు కావాలంటే మీరు చెప్పినట్లు చేయండి. చేయకపోతే మీ ఇష్టం. మీ డబ్బు మీకు కావాలంటే ఊరి చివరన గుడి ఉంది కదా, అక్కడికి రండి. హలో, ఆ చికెన్ ఫస్ట్ ఆయిల్ వేసి కొంచెం సేపు తర్వాత ఉల్లిపాయలు అల్లం పేస్ట్ వేసి పెరుగులో నానబెట్టిన చికెన్ అందులో వేసే అంతే. రే పండు, మనం వంటల ప్రోగ్రాంలో లేమురా, అడవిలో ఉన్నాంరా ఎదవా. రే శశి, ఒకసారి ఫోన్ చేయరా. స్విచ్ ఆఫ్ రా మళ్ళీ. ఏంటోరా, మనల్ని వాడు ట్రాప్ చేస్తున్నాడు అనిపిస్తుంది. వెనక్కి వెళ్ళిపోదాం పదరా. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? ఇంతవరకు వచ్చింది వెనక్కి వెళ్ళడానికి కాదు. అయినా మనం ఏం చేయనని చెప్పాడు కదా. నాకు తెలిసి వాడు మనల్ని క్లోజ్గా వాచ్ చేస్తున్నాడు. రా చోటు, రాకేష్ చెప్పింది నిజమేరా. మనం ఇక్కడ నుండి వెళ్తే డబ్బులతోనే వెళ్ళాలి. హలో, నువ్వు చెప్పినట్లు ఇక్కడికి వచ్చాం. ఏం చేయాలో చెప్పు. వెల్కమ్ టు మై ల్యాండ్. గేమ్ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. అక్కడ గుడి ఉంది కదా, ఆ గుడి ఎదురుగా ఒక చెట్టు ఉంది, కనిపించిందా? అక్కడ 4 చిట్టీలు ఉంటాయి. డ్రా తీసి ఎవరెవరికి ఏ నెంబర్ వచ్చిందో చెప్పండి. పండు 1, శశి 3, చోటు 2, రాకేష్ 4. రిలేషన్ పండు, మొదటగా ఆట నీతోనే మొదలవుతుంది. వీళ్ళందరికంటే చిన్నవాడిని చివరిగా ఆడతాను. రూల్ ఈజ్ రూల్. డ్రా ప్రకారం ఆట ఆడాలి, ఇది కూడా ఇండివిజువల్గా ఆడాలి. అన్నట్టు పండు, నీ కోసం చికెన్ రెడీ, అది కూడా పెరుగులో తడిపి. రే, నాకు చాలా భయంగా ఉంది. రాలో మొదటగా నా పేరే వచ్చింది. అరే పండు, ఏం కాదు, భయపడకరా. మళ్ళీ కాల్ చేస్తాను అన్నాడు కదా. హలో, ఏం
ఎవరు 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 గో నీకు ఇష్టమైన చికెన్. చికెన్ చికెన్ ఎంత త్వరగా తినేస్తే అంత త్వరగా నీకేం ఫినిష్ అయ్యి నీ వాటా నీకు వచ్చేస్తుంది. నీళ్ళు 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 పండు రే పండు రే పండు అరే పండు ఏమైందిరా రే పండు లేవురా ఒక్కసారి లేవురా పండు రే పండు రే రాకేష్ శశి పండు లేవురా లేవురా రే రాకేష్ శశి రాకేష్ శశి
అరే చోటు 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 రే చోటు ఏమైందిరా ఏమైందిరా రే రే మాట్లాడరా రే చోటు రే రే ఏమైందిరా శబ్దం వస్తుందా శబ్దం వస్తుందా ఎవరు ఏట్రా ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నావు ఏంటి మీ వాళ్ళని ఎలా చంపేశారు? ఏం చంపలేదు కానీ నేను తీసిన ఫోటో చాలా బాగా వచ్చింది. ఫోటోనా ఫోటోనా ఆ ఫోటోనే. నువ్వు ఇక్కడ నుంచి 10 లక్షలతో బయటపడాలనుకుంటే నేను చెప్పినట్లు చెయ్యి. చెప్పినట్లే చేస్తా. ఫోటో అంటున్నాడు మనం చంపినట్టుగా ఫోటో తీసాను. మనం చంపలేదు కదా, కానీ మనం చంపామంటారా? తర్వాత ఏమో చేస్తా అన్నావు కదా, ఏమో చేస్తా అన్నావు కదా. ఏమన్నాడు? నన్ను క్షమించారు. చేతులారా నేను చంపుకున్నాను. సారీ ఆశీష్, సారీ. అసలు ఎవరు నువ్వు? ఏంటా ఇదంతా ఎందుకు చేస్తున్నావు? అసలు మేమేం చేస్తాం? ఏంట్రా మీరేం చేయలేదా?
మీకు ఆ 10 లక్షలు ఎక్కడివిరా? అంటే నువ్వు 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 గుర్తుకొచ్చానా? 2 నెలల క్రితం నేను యాక్సిడెంట్ అయి పడి ఉన్నప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి హెల్ప్ చేయాలనుకున్నారు. కానీ పడి ఉన్న డబ్బు చూసి ఆశతో దాన్ని మర్చిపోయారు. మీరు డబ్బులు తీసుకొని వెళ్తుంటే మిమ్మల్ని నేను అడ్డుకున్నాను. నీ పర్సు కింద పడింది, అది మీరు గమనించలేదు. అదే మీ పాలిట యమపాశమైంది. మీరు తీసుకొని వెళ్ళిన డబ్బు నా చెల్లెలి కట్నం డబ్బురా. వల్ల ఆ పెళ్లి ఆగిపోయింది. ఆ అవమానంతో నా చెల్లెలు ఆత్మహత్య చేసుకుందిరా. అది భరించలేక మా అమ్మా నాన్నలు మంచాన పడి బాధతో చనిపోయారా. మీరు మొక్కిన సమాధులు వాళ్ళవేరా. వాళ్ళ చావుకు కారణమైన ప్రతి ఒక్కరిని చంపేస్తా, చివరికి పెళ్లి కొడుకుని కూడా. మీ ఫ్రెండ్స్ని కూడా నేనే చంపాను. డుగానికి వెక్కిళ్ళు వచ్చేంత వరకు తినిపించి నీళ్ళ కోసం విలవిలలాడేలా చేసి చంపానురా. చోటుగాడి సిగరెట్ తాగే బలహీనతే వాడిని చంపింది. వాడు వచ్చే దారిలో పాయసం కలిపిన సిగరెట్ పెడితే వాడు అది తాగి రక్తం కక్కి చచ్చాడురా. ఈ శశిగాని నీతోనే చంపించానురా. చివరగా నీ వంతు. నన్ను చంపేసి మీ వాళ్ళు తిరిగి వస్తాను. వెళ్ళి మా వాళ్ళని అడుగు.